గుర్తుకొచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తుంటే ఎవరో తన కుటుంబాన్ని కావాలనే కష్టాల్లోకి తోస్తున్నట్లుగా అనిపించింది. కాని అదెవరో తెలుసుకునే సమయంగాని పరిస్థితులుగాని ఇప్పుడు ధృవ దగ్గర లేవు. కేవలం వారం రోజుల్లో దాదాపు 15,000 కోట్ల డబ్బు కట్టలేకపోతే తన తల్లి చెల్లెలతో సహా జైలుకు వెళ్లాల్సొస్తుంది. ఇప్పుడు తన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతంతా ధృవ మీదే ఉంది. అలసిన ఆలోచనతో అక్కడే కళ్ళు మూసుకుని ఉండిపోయాడు. అదే సమయంలో మరోవైపు ధృవ ప్రశ్నలకు సమాధానాలు దొరికే దిశగా కార్యాచరణ రూపొందుతోంది. అరేబియా మహాసముద్రం, భారత ప్రభుత్వ ఆధీనంలో ఉన్న డెల్టా ప్రాంతంలో ఆర్యన్ రీసెర్చ్ సెంటర్. ఇక్కడ మనిషి ఒక కాలం నుండి మరొక కాలానికి ప్రయాణించడం కోసం టైం ట్రావెల్ మీద మరియు ఒక గ్రహం నుండి మరొక గ్రహానికి ప్రయాణించడానికి టెలిపోర్టేషన్ పైన ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. ఈ భూమి మీద మారిపోతున్న వాతావరణ పరిస్థితుల వలన మానవ